సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు మొదలయ్యాయి. రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ కాకు పుట్టిస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కోసమంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ కావటం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. అసలు జగన్ కేటీఆర్ ములాఖాతు వెనుక కథేంటి? ఫెడరల్ ఫ్రంట్ బలోపేతమే లక్ష్యమా? చంద్రబాబును మట్టి కరిపించడమే ధ్యేయమా? ఇదే వాల్టి వైడ్ యాంగిల్. కేంద్ర రాజకీయాల పేరుతో పొత్తు ఖరారు చేసుకునేందుకే కేటీఆర్ జగన్ కలిశారా? చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఏపీలోనూ టీడీపీని ఓడించేందుకు ప్రయత్నిస్తారా? ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. సమయం తక్కువగా ఉన్నందునే జగన్తో కేటీఆర్ సమావేశమయ్యారన్న మాట వినిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య చర్చల్లోనూ ఏపీ రాజకీయ అంశాలే ఎక్కువగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ వైసీపీతో ములాఖతు కావడం వెనుక కథేంటన్న చర్చ ఇరు రాష్ట్రాల్లో మొదలైంది. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ అనే ప్రత్యామ్నాయ వేదిక మీదకు నేను సైతం అంటూ సంకేతాలిచ్చారు వైసీపీ అధినేత జగన్. లోటస్ పాండ్ వద్ద కేటీఆర్తో తొలి విడత చర్చలు ముగించిన జగన్ ఒప్పందానికి సంబంధించిన మూల సూత్రాలపై కేసీఆర్ తాను కలిసి మరో విడత చర్చిస్తామని, ఆ తర్వాత పార్టీలో మిగతా నేతలతో మాట్లాడి ముందడుగు వేస్తామని చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో వైసీపీ రోల్ ఏమిటి అన్నది త్వరలో తేలుతుంది అన్నారు. రాష్ట్రాల హక్కులు నిలబడాలి అనంటే, రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి అనంటే సంఖ్యాపరంగా ఈ నెంబర్ పెరగాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేసే దిశగా అడుగులు వేయడానికి వెనకడుగు వేసే పరిస్థితులేకి వస్తాయి. ప్రిలిమినరీ డిస్కషన్స్ ఇవి ఇంకా పార్టీలో ఫర్దర్గా కూడా డిస్కషన్స్ జరుగుతాయి. కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ కూడా జరుగుతాయి. కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత. సో ఇవన్నీ యాజ్ థింగ్స్ షేప్ అవుట్ we will definitely share more and more things with you. ఏపీలోని 25 మంది ఎంపీలకు తోడు తెలంగాణకు చెందిన 17 మంది కలిస్తే మొత్తం 42 మంది తెలుగు ఎంపీలు ఉమ్మడిగా పోరాడితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది అన్న జగన్ ఆదంగా ప్రత్యేక హోదా కల సాకారమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసంబద్ధ విధానాలతో రాష్ట్రాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ చేస్తున్న జాతీయ ప్రయత్నాన్ని జగన్ అభినందించారు. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి అని అంటే రాష్ట్రాల తరపున మాట్లాడగలిగిన సంఖ్యాబలం పెరగాలి. ఇవాళ ఉన్న 25 మంది సంఖ్యాబలం ఎంపీలతో ఉన్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ 25ను 42 చేసి ఇంకా ఒత్తిడి ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయమై ఇప్పటికే తమ పార్టీ వైఖరి ఏంటి అన్నది స్పష్టం చేశామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ ఇవ్వబోయే మద్దతు విషయంలో మరో మాటకు చోటు లేదు అన్నారు. 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఫెడరల్ ఫ్రంట్ పురుడు పోసుకుంటోందన్నారు. నేను మొదలు పెట్టాను, నాన్న ముగిస్తారు అన్న కేటీఆర్ జాయింట్ ప్రెస్ మీట్ ను ముగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు, లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడా కూడా లేదు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు జాతీయ రాజకీయాలు ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగిలను కలిసి కొత్త వేదిక రూపొందిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ తోడ్పాటును కోరడానికి తాను జగన్ వద్దకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాన్న చెప్పింది చేశా, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు విషయం నాన్న చూసుకుంటారు. త్వరలో ఏపీకి వెళ్లి జగన్తో ఆయనే స్వయంగా మాట్లాడతారన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది. ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో సంప్రదించారో, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో కేసీఆర్ చర్చలు జరిపారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తోనూ కేటీఆర్ చర్చించారు. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ కూటమితో టీడీపీ అధినేత చంద్రబాబు జట్టు కట్టడం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తూ ఉండడంతో జగన్ ముందున్న మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్ ఫ్రంట్ ఒక్కటే కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో మహాకూటమి తరపున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్తో కేటీఆర్ బృందం సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో వైసీపీ, టీఆర్ఎస్ నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ కేటీఆర్ల సమావేశం ట్రైలర్ మాత్రమేనా? జగన్ కేటీఆర్ల సమావేశం ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? కేసీఆర్ చూపించబోయే పొలిటికల్ పిక్చర్ ఏంటి? ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామన్న గులాబీ బాస్ అందుకోసం ఎలాంటి వ్యూహాలు రచించారు? వాటిని ఎలా అమలు చేయబోతున్నారు? ఆయన ప్రమేయాన్ని ఏపీ ప్రజలు స్వాగతిస్తారా? ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రమేయం ఖాయమైనట్టేనా? ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం పేరుతో ఏపీలో వైసీపీకి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించనుందా? టీఆర్ఎస్ జోక్యంతో రాజకీయంగా లాభపడేదెవరు, నష్టపోయేదెవరు? కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు పరోక్షంగా బీజేపీ సహకారం అందిస్తోందా? కేటీఆర్, జగన్ల తాజా భేటీతో ఈ ప్రశ్నలన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీతో చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేటీఆర్ ఇదే అంశంపై జగన్ను బుధవారం స్వయంగా కలిసి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ కేసీఆర్ ఫ్రంట్ కు జగన్ మద్దతిస్తే ఏం జరుగుతుంది? ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోతే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటూ ఉంటారు. టీఆర్ఎస్, వైసీపీ దోస్తీతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఒకప్పుడు తెలంగాణలో జగన్ పర్యటనని అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీ నేడు అదే జగన్తో చర్చలు జరపడంపై హాట్ గా చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని స్పష్టంగా చెప్తున్న గులాబీ పార్టీ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఖాయమైనట్టే కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. టీడీపీ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమికి ఓటేస్తే అమరావతి నుంచే పాలన సాగిస్తారని, ప్రతి నిర్ణయం చంద్రబాబు ఆమోద ముద్రతోనే తీసుకుంటారని, మళ్లీ ఏపీ పాలకుల చేతిలో తెలంగాణను పెడదామా అని కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రచారం కూడా ప్రజాకూటమిని ఎంతో కొంత దెబ్బతీసిందని చెప్పక తప్పదు. ఇదే వ్యూహాన్ని టీడీపీ అనుసరిస్తే వైసీపీకి రాజకీయంగా నష్టం చేకూరే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర విభజన పరిణామంతో కాంగ్రెస్కు డిపాజిట్లు గల్లంతు చేసిన ఏపీ ప్రజలు కేసీఆర్ ప్రమేయాన్ని ఎంతవరకు స్వాగతిస్తారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన టీఆర్ఎస్తో కలిసి జగన్ అడుగులేయడాన్ని సమర్థిస్తారా అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం చేస్తే వైసీపీకి ఓటెయ్యాలని భావిస్తున్న తటస్థ ఓటర్లు తమ వైఖరి మార్చుకునే అవకాశం లేకపోలేదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీజేపీ వెనక ఉండి టీఆర్ఎస్ వైసీపీల సాయంతో ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందనే వాదనను టీడీపీ ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ వాదనను జనం నమ్మట్లేదని కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇలా ఏ విధంగా చూసినా టీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే తమకే కలుసొస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ కూడా టీఆర్ఎస్ మద్దతుకు వ్యూహాత్మకత జోడించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర హోదాకు అనుకూలంగా కేసీఆర్ చేత కేంద్రానికి లేఖ రాయించాలని, 2 రాష్ట్రాల ఎంపీలు కలిస్తే సంఖ్యాపరంగా బలమైన వాదన వినిపించే అవకాశం ఉంటుందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఈ వ్యూహంలో భాగమే. అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాస్తామని కొద్ది రోజుల క్రితం కేసీఆర్ చెప్పారు. డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్ దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన. కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పింది, కవిత ఎంపీ చెప్పింది, లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పింది. అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. టీఆర్ఎస్ తరపున ఏపీకి హోదా కోసం లేఖ ఇప్పించి ఏపీ ప్రజల్లో టీఆర్ఎస్ పై ఓ సానుకూల భావనను కలిగించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. తద్వారా టీఆర్ఎస్ కూడా హోదాకు మద్దతిస్తే ఎంపీల బలం పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ఏపీకి హోదా ఇస్తేనే మద్దతిస్తామని చెప్తూ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చెయ్యాలి అనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇలా టీఆర్ఎస్ తమతో చేసే దోస్తీతో ఎన్నికల్లో లాభం చేకూర్చుకోవాలని వైసీపీ నేతలు భావిస్తూ ఉంటే టీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని ప్రజలు ఆమోదించే అవకాశం లేదని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ జనసేన పార్టీ ఆసక్తికరంగా పరిశీలిస్తోంది. అయితే జగన్తో మాత్రమే కాదు, పవన్తో కూడా ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు కోరుతూ సంప్రదింపులు జరపాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. పవన్ కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు మద్దతు తెలిపితే జగన్తో పాటు ఒకే వేదిక పంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీకి జనసేనకు వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే బలమైన రాజకీయ ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనసేన వైఖరి ఏంటో ఖచ్చితంగా ఎప్పుడు వెల్లడవుతుందో తేలాలి. ఈ విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం బాగా వేడెక్కింది. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రమేయాన్ని ప్రజలు స్వాగతిస్తారా? ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానన్న కేసీఆర్ అప్పుడే మిషన్ మొదలుపెట్టారా? ఏపీ గ్రౌండ్లోకి కేసీఆర్ డైరెక్ట్గా దిగుతారా, లేక వైసీపీకి పరోక్షంగా మద్దతిస్తూ గేమ్ నడిపిస్తారా? అసలు తెలంగాణ సీఎం దగ్గరున్న అస్త్రాలేంటి? వాటికి చంద్రబాబు కౌంటర్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ వైసీపీల ఉమ్మడి వ్యూహాలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ చంద్రబాబుపై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కృతజ్ఞతలు అంటూనే మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు చంద్రబాబు హైదరాబాద్, ఖమ్మంలో ప్రచారం చేయడమే కేసీఆర్ ఆగ్రహానికి కారణం. నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రా, మాకు లేదా? అని ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా అయ్యమ్మా? ఏం అలామని అయ్యా నవ్వుతే ఇవ్వకపోతే మనం తప్పవుతుంది. మరి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ ఆ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్లో కూడా ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంగా ఉండడమే దీనికి కారణం. అంతేకాకుండా చంద్రబాబు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం, చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో చేసే ప్రయోగం ఏపీలో ఎలాంటి పోలైజేషన్ తెస్తుందనే ఆసక్తి ఏర్పడింది. ఏపీలో చంద్రబాబును వ్యతిరేకించే వారంతా తెలంగాణలో టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ నేతలు బహిరంగంగానే ఈ పని చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పలు చోట్ల వైసీపీ, జనసేన నేతలు కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి తెలంగాణలో గెలిచినట్లయితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అడ్వాంటేజ్ అయ్యేది. ఓడిపోయారు కాబట్టి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆ ఉత్సాహం వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు తర్వాత కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. ఈ గిఫ్ట్ ఏంటన్న దానిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చర్చించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు తన వంతు పాత్ర పోషించాలని ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. అటు కేసీఆర్ కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. తన కూటమి ద్వారా చంద్రబాబు ప్రయత్నాలకు గండికొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేటీఆర్ కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరించడానికే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇద్దరు కూడా ఈ మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఆ రకంగా వారు ముందుకు పోతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మోడీ డైరెక్షన్లో కేసీఆర్ గారు ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయం చేయాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా నరేంద్ర మోడీ తరఫున పనిచేయడానికే ఇవాళ హైదరాబాద్లో కూడా వారు కలుసుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. తెలుగు ప్రజలందరి కోసం పుట్టిన పార్టీగా పేరున్న టీడీపీకే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బేస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజల్లో గౌరవం ఉండవచ్చు, చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజల్లో గౌరవం ఉండవచ్చు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. 2009లో తెలంగాణ బద్ద వ్యతిరేకి అయిన రాజశేఖర్ రెడ్డికి 50 సీట్లు వచ్చాయి, టీఆర్ఎస్ కు 10 సీట్లు వచ్చాయి. అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ప్రత్యేక రాష్ట్రంలో లేదు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీకే తెలంగాణలో బేస్ లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేయగలుగుతుంది అన్నదే అసలు ప్రశ్న. ఏపీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పోటీ చేసే అవకాశం లేదు. ఒకవేళ పోటీ చేస్తే చంద్రబాబుకి అనుకూలంగా మారుతుంది. సెంటిమెంట్తో అన్ని రకాల ఓట్లు పోలరైజ్ అవుతాయి, యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీలుతాయి. అది అంతిమంగా చంద్రబాబుకే ప్రయోజనమవుతుంది. అది రిటర్న్ గిఫ్ట్ కాదు. చంద్రబాబు సంగతి చెబుతానన్నట్లుగా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పదం వాడారు. కానీ నిజంగా ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటే చంద్రబాబుకు లాభం చేసినట్లే అని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కాదు, మోడీ ఫ్రంట్. రాజకీయ స్టెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలి. మోడీ నాయకత్వంలో 3D ఏదైతే ముగ్గురు మోడీలు కూడా కలిసి నరేంద్ర మోడీ, సీనియర్ మోడీ కేసీఆర్, జూనియర్ మోడీ జగన్మోహన్ రెడ్డి కలిపి ముగ్గురు మోడీల జగన్ నాటకం ఇది. ఒక్కొక్కతో ఒక్కొక్క పెద్ద మనిషికి అకారణమైనటువంటి కోపము, తాపము వస్తుంది. దాంట్లో ఈర్ష్యాద్వేషాలతో కావచ్చు, స్వలాభంతో కావచ్చు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆ పాత్ర వహిస్తున్నాడు, మంచిదే, పంపించండి, తప్పేముంది. వాళ్ళకి తెలిసింది తెలియంది ఇంత బురద తీసుకొచ్చి తెలంగాణ నుంచి వచ్చి చల్లిపోతారు. చల్లని మాకు శక్తి ఉంది కదా, కృష్ణా నది ఇక్కడే ఉంది, బాగా కడుక్కుంటాం, మాకేం పని. ఏపీలో చంద్రబాబు నాయుడిని ఓడించాలనుకుంటున్న వైసీపీకి మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తారన్న వాదనలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో
చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నవారంతా టీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుపై ఆయన చేసిన కామెంట్లు వాళ్ళందరికీ సంతృప్తినిచ్చాయి. వారికి మరింత ఉత్సాహం ఇచ్చేందుకు కేసీఆర్ వారికి మద్దతుగా ప్రచారం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొప్ప రాజకీయ కమ్యూనికేటర్లలో కేసీఆర్ ఒకరు. ఆయన తన ప్రసంగాలతో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తారు. కానీ ఆసక్తి వేరు, ఓటింగ్ వేరు. కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఏపీ ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేది అసలు ప్రశ్న. ఇవన్నీ కాకుండా కేసీఆర్ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా కేవలం చంద్రబాబుని ఓడించమని పిలుపునిచ్చి ఊరుకుంటారా అనేది వేచి చూడాలి. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం ఖాయమే అయినా ఆయన నేరుగా దండయాత్రకు దిగే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా రంగంలోకి దిగితే నెగిటివ్ ప్రభావం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. 2009లో మహాకూటమి అంటూ జట్టు కట్టినప్పటికీ కేసీఆర్ తెలంగాణ దాటి ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు సాధించడం కోసమంటూ ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఉద్యమ సమయం కాబట్టి వ్యతిరేకత ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొన్ని వర్గాలు కేసీఆర్ను అభిమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఇది వాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.